నీ తలకి ముందు నా నడుం మీద పడిపోవాలి. నేను పోయిన తర్వాత నీ తల మీద పడిపోయినా నాకు అభ్యంతరం లేదు. నేను ఉండగా నేను చూడలేను. నేను ఉన్నంత వరకు నిన్ను ఏమీ తాకనివ్వను శివ. నిన్ను నేను కాపాడుకుంటాను అని తన నడుము శివలింగం మీదగా ఉంచి చేతులను అడ్డుపెట్టి వంగి నిలబడ్డాడు. రాళ్లు పడుతున్నా దుమ్ము కురుస్తున్నా అతడు కదలలేదు. ఆ నిజమైన భక్తిని చూసి శివుడు ఒక్కసారిగా దేవాలయమంతా నిలబడేటట్టు చేశాడు. అంతా నిశ్శబ్దంగా మారింది. ఏమైతుంది అని ఋషులందరూ గబగబా లోపలికి వచ్చారు. కన్నప్పను చూశారు. అక్కడ కన్నప్ప తన శరీరాన్నే కవచంలా పెట్టి శివలింగాన్ని కాపాడుతూ నిలబడి ఉన్నాడు. వాళ్ళకి అర్థమైంది, ఇది కన్నప్ప, మనది కాదు పూజ, ఆయనది పూజ. ఫ్రెండ్స్, శివయ్య ఆశీసుల కోసం అందరూ ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.